రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కూడా మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి నిమిత్తం మొదలెట్టినటువంటి సిద్ధం అనేటువంటి సభల ద్వారా ముందుకెళ్లేటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన, టీడీపీ కూడా మరొకసారి సిద్ధం అనే పేరుని వైసీపీ సిద్ధం అనే టైటిల్తో ముందుకెళ్తూ ఉంటే కనుక మేము కూడా సిద్ధం అంటూ కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వివాదాలు తలెత్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇటు అధికార ప్రభుత్వానికి సంబంధించి ఫ్లెక్సీలని అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటే, మరో పక్క నుంచి ప్రతిపక్ష పార్టీలు పెడుతున్నటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే స్థానికంగా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాటిని అడ్డుకుంటున్నారు. వాటి ద్వారా కొంతవరకు ఈ ఫ్లెక్సీల రగడ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫ్లెక్సీల రగడంతా కూడా విజయవాడ ప్రధానంగా ఈరోజు ఉదయం మొదలైంది. ఆ తర్వాత మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ ఎదుట కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో, అంటే అది రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ కూడా ఒక రగడ మొదలైంది. తర్వాత కొడాల నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి సై అంటూ టీడీపీ నాయకులు ఎవరైతే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించే ప్రయత్నం చేశారు మున్సిపల్ అధికారులు. వాటిని కూడా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఏదైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు అవుతున్నటువంటి ఫ్లెక్సీల రగడ ఏదైతే ఉందో, ఇప్పటికే ప్రధాన ప్రాంతాలైనటువంటి 3 ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీల రగడ మొదలైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్సీల రగడ ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్సీలు వెలుస్తాయి. ఇంకా అంటే రానున్న రోజుల్లో ఈ సై అంటూ, మేము సిద్ధమంటూ, సంసిద్ధమంటూ కూడా ఫ్లెక్సీలు టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తుంటారు. వాటిని అధికారులు తొలగించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. సో అలా జరుగుతున్న నేపథ్యంలో అధికారులు తొలగించే ప్రయత్నంలో టీడీపీ నేతలను అడ్డుకుంటూ ఉంటారు. అయితే అడపాదడపా సంఘటనలు చోటు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది.